పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచారం మళ్లీ కలకలం రేపుతుంది. రాజవొమ్మంగి మండలంలోని గిరిజన గ్రామాలు భయంతో వణికిపోతున్నాయి. గత 20 రోజులుగా కనిపించకుండా పోయిన పెద్ద పులి తాజాగా మళ్లీ దాడులకు పాల్పడటం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. చిలికింత గ్రామ శివారులో కాకరబోగెరాజు అనే గిరిజన రైతుకు చెందిన 7 లేగదూడలపై పెద్ద పులి దాడి చేసినట్లు సమాచారం. అదేవిధంగా రాజవొమ్మంగి జి శరభవరం ప్రాంతంలో పెద్ద పులి జాడను అటవీశాఖ అధికారులు గుర్తించినట్లు సమాచారం. అయితే పెద్ద పులి సంచారంపై ముందస్తు సమాచారం ఇవ్వడం లేదంటూ చిలికింత, వాతంగి, శరభవరం, పెద్ద రేలంగిపాడు గ్రామాల గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని గ్రామస్తులకు రక్షణ కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచారానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పోలవరం జిల్లా మన్య ప్రాంతంలోకి మళ్లీ మొగరాజు గర్జించింది. గత 20 రోజులుగా ఎటు వెళ్లిందో తెలియక కాస్త ప్రశాంతంగా ఉన్న గిరిజన గ్రామాలలో పెద్ద పులి మళ్లీ పంజా విసిరడంతో గుండెల్లో రైలు పెరుగుతున్నాయి. రాజవొమ్మంగి మండలం ఏజెన్సీ గ్రామాలను వణికిస్తూ వరుస దాడులతో హడలెత్తిస్తుంది. అమాయక పశువుల రక్తాన్ని రుచి చూస్తూ అడవి బిడ్డలకు కట్టు మీద కడుపు లేకుండా చేస్తుంది సంపత్. అయితే తాజాగా చిలికింత గిరిజన గ్రామ శివారులో కాకర జోగిరాజు అనే గిరిజన రైతుకు చెందిన చేను వద్ద ఉన్న పాకలో ఈ కూరమృగం దాడి చేసింది. అక్కడ కట్టేసి ఉన్న 7 మేకదూడలపై విరుచుకుపడి బీభత్సం సృష్టించింది సంపత్. అందరితో ఆగకుండా వాతంగి పంచాయతీ వద్ద రేలంగపాడి గ్రామంలో కాకూరు అచ్యుతరామరెడ్డికి చెందిన మరో లేగదూడపై వేటాడి మరీ తన ఆకలిని తీర్చుకుంది. ఈ వరుస దాడులతో చిలికింత, వాతంగి, సరభవరం, పెద్దరేలంగిపాడు గ్రామాల్లో గిరిజనులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. చీకటి పడితే చాలు ఇళ్ల నుండి బయటికి రాని పరిస్థితితో గదగద ఒడిగిపోతున్నారు. ప్రస్తుతం ఈ పెద్ద పులి రాజవొమ్మంగి రేంజ్ చిరుకుంపల్లి సెక్షన్ పరిధిలోని గడ్డంగి బీట్ లో ఉన్న జి సర్భవరం ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే పులి కదలికపై అటవీ శాఖ కనీస సమాచారం ఇవ్వడం లేదని, తమ ప్రాణాలకు రక్షణ కల్పించడం లేదని, ఈ విషయంలో అధికారులు విఫలమయ్యారని స్థానిక గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అల్పత్వంపై ఆందోళన చెందుతూ ఎప్పుడు ఏ క్షణాన పులి తమపై పడుతుందన్న భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి ఈ మృగాన్ని బంధించాలని డిమాండ్ చేస్తున్నారు సంపత్. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్.